ఈ మధ్య కాలంలో క్రికెట్లో మంచి ప్రదర్శనలు చేస్తూ ఐసీసీ ఈవెంట్లకు అర్హత సాధిస్తున్న యుఎస్ఏ బోర్డుపై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ పాలనలో లోపాలను, సమస్యలను పరిష్కరించేందుకు యుఎస్ఏ క్రికెట్ అసోసియేషన్ కు 3 నెలల సమయం ఇచ్చి ఊరట కల్పించింది. అయితే గత కొన్నాళ్లుగా యుఎస్ఏసీ పాలనలో లోపాలు ఉన్నాయని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ పరిస్థితి అమెరికా ఒలింపిక్స్ కమిటీతో కూడా దానికి సమస్యలు తెచ్చిపెట్టింది. ఐసీసీ దాదాపు ఏడాదిగా అమెరికా క్రికెట్ సంఘాన్ని జాగ్రత్తగా గమనిస్తోంది. గత జూలైలో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో పనితీరు మార్చుకోవాలని హెచ్చరిక కూడా జారీ చేసింది. కానీ గత నెలలో అమెరికాను సందర్శించిన ఐసీసీ నార్మలైజేషన్ కమిటీ ఆ సంఘం పనితీరు పట్ల సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి సందర్భాలలో ఐసీసీ ఆ దేశ సభ్యత్వాన్ని రద్దు చేసేది. కానీ అమెరికా రాబోయే ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్నందున యుఎస్ఏసీకి ఈ వెసులుబాటు కల్పించినట్లు తెలుస్తోంది. పరిస్థితి సున్నితంగా ఉండడంతో జైషాన్ నేతృత్వంలోని ఐసీసీ యుఎస్ఏసీకి 3 నెలల గడువు ఇచ్చింది. కాగా ఒలింపిక్స్ కు ఆతిథ్య దేశంగా అమెరికా మెన్స్, ఉమెన్స్ జట్లు T20 ఈవెంట్ కు నేరుగా అర్హత సాధిస్తాయి. కానీ ఆ జట్లను ఎవరు ఎంపిక చేస్తారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. యుఎస్ఏసీ ఈ 3 నెలల్లో తమ పాలనను మెరుగుపరుచుకుంటే జట్లను ఎంపిక చేసే బాధ్యతను యుఎస్ ఒలింపిక్ కమిటీ దానికే అప్పగిస్తుందా అనేది చూడాలి.